అందరూ ఎలా ఉన్నారని బాగున్నారా? నేను రమణి. వెల్కమ్ టు భారత్ బ్యూటిఫుల్ స్మాల్ స్టోరీస్. ఇంతకు ముందు వీడియోలో తనను బందీని చేయడానికి అర్జునుడిని పంపించి బందీని చేసి తన రాజ్యంలో రాజ్యం తీసుకొని తనను అవమానించినటువంటి ద్రోణాచార్యుని పైన కక్ష తీర్చుకోవడానికి ద్రుపదుడు కాంక్షిత సిద్ధి అనే యజ్ఞం చేసి కృష్ణాదేవిగా పిలువబడే ద్రౌపదిని ద్రోణాచార్యుని అగ్నిగుండం నుండి కుమార్తెగా యజ్ఞగుండం నుండి పొందడం జరిగింది. ఈ వీడియోలో రోజు రోజుకు ప్రజలలో అభిమానం పెరిగిపోతూ ఉంది ఈ యువరాజులైనటువంటి పాండవుల పైన. రంగస్థలం వేదిక పైన విద్యా ప్రదర్శన జరిగిన తర్వాత ద్రుపదుని బంధించిన ఈ విషయం తెలుసుకున్న హస్తినాపుర సామ్రాజ్య ప్రజలలో పంచ పాండవులు అనగానే ఒక పరాక్రమవంతులు, మనకు తగిన హస్తినాపురానికి తగిన యువరాజులు, కాబోయే పాలకులు అని ప్రజలకు నమ్మకం ఎక్కువైపోయి అభిమానులు పెరిగిపోతూ ఉన్నారు. అయితే ఈ రాకుమారులు కౌరవులలోను పాండవులలోను పెద్దవాడు అయినటువంటి ధర్మరాజును యువరాజుగా పట్టాభిషేకం చేసి యువరాజుగా హస్తినాపుర ప్రజలకు పెద్దలకు ప్రకటిస్తాడు ధృతరాష్ట్రుడు తీసుకున్న ఈ న్యాయబద్ధమైన నిర్ణయాన్ని పెద్దలు అందరూ గౌరవిస్తారు. అలాగే హస్తినాపుర సామ్రాజ్య ప్రజలు అందరూ గౌరవించి ధర్మరాజును యువరాజుగా అంగీకరిస్తారు. అలాగే నలుదిక్కుల మధ్య కూర్చున్న సూర్యుని వలె ప్రకాశిస్తూ ఉన్నాడు ధర్మరాజు. భీమార్జున నకుల సహదేవుల మధ్యలో ధర్మరాజు యువరాజే అయినప్పటికీ కూడా భీమార్జున నకుల సహదేవులను తన నలుగురు తమ్ముళ్లను వెంట పెట్టుకుని శత్రు రాజ్యాలపైన విజృంభించి శత్రు రాజ్యాలపైన దండెత్తి ఓడించి తమ ఆధీనంలోనికి యువరాజు ధర్మరాజు. అదే విధంగా ధర్మరాజు యొక్క సాహసోపేతమైన ఈ శత్రువులను జయించిన సందర్భంలో సామంతరాజులు, ఈ హస్తినాపుర సామంతరాజులు అందరూ కూడా యువరాజు అయిన ధర్మరాజుని అభినందిస్తూ ధర్మరాజుకే అభిమానులుగా మారిపోతారు. ధర్మరాజు ఏమి చెప్పితే అలాగా వినేలాగా అంత అభిమానాన్ని చూరగొన్నాడు ధర్మరాజు సామంతరాజులతోనూ. అలాగే మిత్రులుగా మార్చుకున్నాడు శత్రురాజులను జయించి. ఈ విధంగా హస్తినాపుర సామ్రాజ్యాన్ని మహా సామ్రాజ్యంగా విస్తరింపచేశాడు ధర్మరాజు. హస్తినాపుర సామ్రాజ్యంలోని కోశాగారాలు అన్ని, ధాన్యాగారాలు అన్ని, ధన భాండాగారు, వజ్ర వైఢూర్యాలు ధన భాండాగారాలు అన్నీ కూడా చీమ దూరే అంత ఖాళీ కూడా లేకుండా నింపేశాడు ధర్మరాజు హస్తినాపుర సామ్రాజ్య ధన ధాన్యాగారాలు, కోశాగారాలను. యువరాజు అయినప్పటికీ కూడా ధర్మరాజు ఒక మహారాజులాగే ధృతరాష్ట్రుడు అంధుడు కావడంతో మహారాజులాగే తనే అన్ని బాధ్యతలు తీసుకొని ఈ విధమైన విజయ దండయాత్రలు కొనసాగిస్తూ ప్రజలను సుఖ శాంతులతో వర్ధిల్లేలాగా చూసుకుంటూ శత్రువుల భయం లేకుండా హస్తినాపుర సామ్రాజ్యాన్ని దిగ్విజయంగా నిలబెడతాడు ధర్మరాజు హస్తినాపుర సామ్రాజ్యాన్ని. అంతకు ముందు పాండవుల యొక్క తండ్రి అయినటువంటి పాండు మహారాజు శత్రువులను జయించి హస్తినాపుర సామ్రాజ్యాన్ని సువిశాలంగా విస్తరింపచేశాడు. ధర్మరాజు ఇప్పుడు యువరాజుగా తన తండ్రి అయినటువంటి పాండు మహారాజులాగే తను ఇంకా విశాల సామ్రాజ్యంగా స్థాపిస్తాడు హస్తినాపుర సామ్రాజ్యాన్ని. ఈ విధంగా యువరాజుగా దేదీప్యమానంగా వెలిగిపోతూ ఉన్న ధర్మరాజు యొక్క పలుకుబడిని, పేరు ప్రతిష్టలను చూసి దుర్యోధనుడు లోపలే కృంగిపోతూ ఉన్నాడు. చూసి ఓర్వలేక. ఎందుకు అంటే చిన్నప్పటి నుంచి కూడా
ఈ హస్తినాపుర సామ్రాజ్యానికి మహారాజు మా తండ్రి ధృతరాష్ట్రుడు కాబట్టి యువరాజును నేనే అవుతాను అని కలలు కంటూ ఉన్న దుర్యోధనునికి పాండురాజు యువరాజు అయి ప్రజలలో సామంతరాజులలో పేరు ప్రఖ్యాతులు సంపాదించుకొని దేదీప్యమానంగా విరాజిల్లుతూ ఉన్న ధర్మరాజును చూసి లోపలే కుమిలిపోతాడు దుర్యోధనుడు. ఇదే విషయాన్ని మహారాజు అయినటువంటి ధృతరాష్ట్రుని వద్దకు ఏకాంత సమయంలో వెళ్ళి తన గోడునంతా వెళ్ళబుచ్చుకుంటాడు తండ్రి వద్ద దుర్యోధనుడు. తండ్రి, అప్పుడేమో మీరు అంధులని పాండురాజుని మహారాజుని చేశారు, మరి ఇప్పుడేమో మీరు మహారాజుగా ఉంటూ నేనేమి అంధుణ్ణి కాదు కదా. నిజంగా చిన్నప్పటి నుంచి నేను యువరాజునవుతాను అని ఎన్నో కలలు కన్నాను. నా కలలు అన్నీ కళ్ళలుగా మారిపోయాయి. మీరు ఈ ధర్మరాజును యువరాజు చేశాక అధికారం అంతా మీ చేతిలో ఉండి కూడా నాకు మీరు అన్యాయం చేశారు. నాకు ఏమి తక్కువ ధర్మరాజు కంటే అని అయితే ధృతరాష్ట్రుడు చెప్తాడు, మీ అందరిలోనూ పెద్దవాడు ధర్మరాజు కాబట్టి ధర్మంగా యువరాజు అయ్యే అన్ని అర్హతలు ధర్మరాజుకు ఉన్నాయి. ఇప్పుడు రాజ్యాన్ని కూడా విస్తరింపచేశాడు, ధన కోశాగారాలను కూడా నింపేశాడు. ప్రజలు సామంతరాజులు అందరూ కూడా జయ జయధ్వానాలు పలుకుతూ ఉన్నారు ధర్మరాజుకు ఏమి తక్కువ అని అడుగుతాడు ధృతరాష్ట్రుడు. అయితే దుర్యోధనుడు కుట్ర అదే, భవిష్యత్తులో కూడా మహారాజే ధర్మరాజు అయితే మా పరిస్థితి ఏంటి? ధర్మరాజును పాండవులను మట్టు పెట్టాలి, లేకపోతే మేము ఎప్పుడు ఇలాగే వారి కింద, వారు మహారాజులైతే వారి కింద మేము మా నాన్నలాగా బ్రతకాల్సి వస్తుంది. మా తండ్రి అంధుడు, ఇంక మేము వారి కింద బతకాలి అంటే జన్మ జన్మలు ఇది ఒప్పుకోలేని సత్యం కాబట్టి పాండవులను హతమారిస్తే గాని నేను యువరాజును కాలేను, నేను ఆ తర్వాత మహారాజును కాలేను అని దురుద్దేశం కడుపులో పెట్టుకున్న ఈ దుర్యోధనుడు ఓన్లీ నాకు యువరాజు పట్టాభిషేకం మాత్రమే కావాలని అడుగుతాడు. పాండవులను చంపాలనే ఉద్దేశం ధృతరాష్ట్రుని దగ్గర చెప్పడు. అయితే ఈ విధంగా ధృతరాష్ట్రుడు యువరాజు అయిన ధర్మరాజు పైన మంచి ఉద్దేశంతోనే ఉన్నటువంటి సమయంలో, తండ్రి మీరు ఏంటి ఇలా మాట్లాడుతున్నారు? న్యాయంగా పెద్దవాడిగా అప్పుడు కూడా నువ్వే మహారాజు, ఇప్పుడు కూడా మీరే మహారాజులు, మీ తర్వాత యువరాజు కావాల్సింది నేను. ఈ కురు పెద్దలైనటువంటి భీష్మాచార్యుడు, ద్రోణాచార్యుడు, కృపాచార్యుడు ఏదేదో లేనిపోనివి చెప్పి నీ చేత ఈ పని చేయించారు, ధర్మరాజును యువరాజుగా చేయించారు. మీరు అమాయకులు కాబట్టి వారి మాటలు నమ్మారు. ఇప్పుడు ధర్మరాజు యువరాజు, రేపు మహారాజు, మళ్ళీ ధర్మరాజు లేకపోతే భీముడు కాకపోతే అర్జునుడు, లేదా వారి కుమారులు యువరాజులు మహారాజులు అవుతూనే ఉంటారు. మరి జన్మ జన్మలు మేము, మా కుమారులు, మా మనుమళ్ళు అందరూ కూడా వారికి దాసులుగా, సొంత రాజ్యంలో దాసులుగా బ్రతకాల్సిన పరిస్థితి మాది జన్మ జన్మలో వచ్చే భవిష్యత్తులో కూడా. ఇది ఒకసారి ఆలోచించండి తండ్రి. మా శక్తి సామర్థ్యాలు, మా విద్యలు ఇవన్నీ నేర్చుకున్నది ఎందుకు? మేము దాసులుగా ఉండటానికా అని లేనిపోనివి ఈ శకుని చెప్పిన ఈ దుర్బుద్ధి మాటలు అన్నీ కూడా దుర్యోధనుడు తన తండ్రి అయినటువంటి ధృతరాష్ట్రునికి చెప్పగా, అయితే నన్ను ఇప్పుడు ఏమి చేయమంటావు కుమారా అని ధృతరాష్ట్రుడు అడుగుతాడు. ఏమీ చేయవద్దు తండ్రి, ఇక్కడ గంగా నదీ తీరంలో వారణావతి అని చాలా అందమైన ప్రదేశము, చాలా పవిత్రమైన నదీ తీరము, గంగా నదీ తీరములో. కాబట్టి ఆ ప్రదేశానికి పాండవులను, ధర్మరాజును కొంతకాలం అక్కడ ఉండేలాగా ఏర్పాట్లు చేస్తే, వీళ్ళు కొంతకాలం అక్కడ ఉన్నట్లయితే ఆ లోపల నేను మంచి మంచి పనులు చేసి ప్రజలు మెచ్చుకునేలాగా మంచి పనులు చేసి ప్రజల స్థానంలో నేను
ప్రజల మనసుల్లో నేను మంచి స్థానం సంపాదించుకుంటాను. ఆ తర్వాత నేను యువరాజును అయినా కూడా ప్రజల సమ్మతంతోనే యువరాజును అవ్వాలి కాబట్టి ప్రజలలో వ్యతిరేకత ఉండదు. పాండవులు ఎలాగో దూరంగా ఉన్నప్పుడు ప్రజల మనసు దూరంగా ఉన్న పాండవుల పైన కంటే ఇక్కడే హస్తినాపురంలోనే అంతఃపురంలోనే ఉన్న నాపైనే ఉంటుంది కాబట్టి వారిని కొంతకాలం దూరంగా పంపిస్తే ఆ తర్వాత నేను మంచి పనులు చేసి ప్రజలలో స్థానం సంపాదించుకొని ఈ సామంత రాజుల మనసులో స్థానం సంపాదించుకొని నా పేరును స్థిరంగా నిలుపుకుంటాను. అప్పుడు నేను యువరాజును అయినా కూడా ప్రజలలో కానీ సామంత రాజులలో కానీ వ్యతిరేకత రాదు. అప్పుడు నేను యువరాజును అయిన తర్వాత పాండవులను ధర్మరాజును అక్కడి నుంచి ఇక్కడికి తీసుకొచ్చినా కూడా వారికి కూడా ఇక్కడి నుంచి దూరంగా ఉన్నందుకు దీనిపైన అంత ఆసక్తి ఉండకపోవచ్చు. లేకపోతే పర్మనెంట్ గా ఆ ప్రాంతాన్ని పరిపాలించేలాగా పాండవులను అక్కడే కూడా ఉంచే అక్కడే అది కూడా ఒక సామ్రాజ్యంగా అంతఃపురంగా ఆ అంతఃపురానికి రాజులు పాండవులుగా వీరు ఆ ప్రాంతాన్ని పరిపాలించుకునేలాగా కూడా చేయవచ్చు. అంతవరకు మీరు చేయవలసిన పని ఏంటి అంటే తండ్రి, ఈ పాండవులకు ఎవరెవరు అయితే దగ్గరగా ఉంటారో ప్రజలు, ఆ ప్రజలకు ఆ గ్రూపు ప్రజలకు వారణావతి గురించి గొప్పగా చెప్పించేలాగా చేయాలి. వీళ్ళు వెళ్ళి వారణావతి గురించి గొప్పగా పాండవులకు చెప్పాలి. ఇది మనం చెప్పించామనే అనుమానం రాకుండా. కాబట్టి ఇలా చేస్తే పాండవులకు వారణావతి ఎలా ఉంటుందో అద్భుత ప్రపంచం అనేలాగా అక్కడ దృష్టి మళ్లిస్తే సరిపోతుంది. ఆ సమయంలో మీరు పిలిచి వారణావతి ఏమైనా వెళ్ళాలనుకుంటున్నారా? ఆ మంచి సుందరమైన ప్రదేశము నాకు కళ్ళు లేవు కాబట్టి నేను చూడలేకపోతున్నాను. అంత పవిత్రమైన ప్రాంతాన్ని మీరేమైనా వెళ్ళదలుచుకున్నారా అంటే, వెళ్ళదలుచుకుంటే అక్కడికి వెళ్ళండి. ఆ ప్రాంతం ప్రజలను కూడా సుఖ దుఃఖాలు చూసుకొని ఆ ప్రాంతం కూడా దుర్భేద్యంగా మార్చండి. అక్కడ కూడా శత్రురాజులు ఏమైనా ఉన్నారేమో అది కూడా గమనించండి. అక్కడ కూడా యజ్ఞయాగాలు దాన ధర్మాలు చేసి మంచి పేరు తెచ్చుకోండి అని పాండవులకు మీరు ఇలా చెప్పాలి అని ధృతరాష్ట్రునికి నూరిపోస్తాడు ఈ దుర్యోధనుడు. ధృతరాష్ట్రుడు అప్పుడు శారీరకంగా కాకుండా మానసికంగా కూడా పుత్ర ప్రేమతో అంధుడైపోతాడు. దుర్యోధనుడు ఏమి చెప్పితే అది విని ఓకే చెప్తాడు. దుర్యోధనుడు ఏమి చెప్పాడో అలాగే చెప్తారు పాండవులకు. ఎవరో కొంతమంది వచ్చి పాండవుల దృష్టిలో వారణావతి గురించి గొప్పగా చెప్పి పవిత్రమైన ప్రదేశం అని చెప్పి అది ఒక పుణ్యభూమి అని చెప్పి అక్కడ ప్రజలు కొంచెం కష్టాలలో ఉన్నారు అని చెప్పి పాండవుల మనసును కూడా ఇలాగే మార్చేసిన సందర్భం. ఈ సందర్భం ఇదంతా తెలుసుకున్న ధృతరాష్ట్రుడు పాండవులను పిలిపించి ధర్మరాజును పిలిపించి, కుమార ధర్మరాజా, నువ్వు ఈ హస్తినాపుర సామ్రాజ్యాన్ని కాపాడుతూ ఉన్నావు. శత్రురాజులపైన యుద్ధం చేసి లొంగ తీసుకున్నావు. ఈ విరామము లేని పరిపాలన బాధ్యతలు నువ్వు తీసుకున్నావు. కొంతకాలము ఈ బాధ్యతలకు దూరంగా ప్రశాంతంగా వారణావతి అనే పుణ్యభూమిలో పుణ్య నది అయినటువంటి గంగా నది తీరంలో అందమైన ప్రదేశంలో అద్భుతమైన ప్రపంచంలో కొద్ది రోజులు నివసించే భాగ్యం నాకు కూడా కలిగి ఉంటే బాగుండేది. కానీ నేను అంధుణ్ణి కదా, అక్కడ అందాలు చూడలేను, పవిత్రతని ప్రశాంతతను ఆస్వాదించలేను. అంధుడు ఎక్కడుంటే ఏమిటి నాయన, నాకెలాగో ఆ భాగ్యం లేదు. మీరైనా అక్కడికి వెళ్ళి కొద్ది రోజులు ఉండి అక్కడ ప్రజల సుఖశాంతులను కూడా గమనించండి. అక్కడ కూడా యజ్ఞయాగాలు చేయించండి. అక్కడ కూడా శత్రువుల వలన ఏమైనా అపాయం ఉందేమో గమనించండి. మీరు కొంతకాలం వారణావతి ప్రదేశంలో నివసించండి అని చెప్తాడు ధర్మరాజుతో ధృతరాష్ట్రుడు. పెదనాన్న ఇంత ప్రేమగా చెబుతూ ఉన్నది విని సరే అని చెప్తాడు ధర్మరాజు కూడా. ఇంకా ఇది అంతా విన్న ధర్మరాజు ఒప్పుకున్నాడు అన్న విషయం విన్న దుర్యోధనుడు స్వర్గంలో ఉన్నంత ఫీల్ అయిపోతాడు. ఇంకా యువరాజును నేనే కదా అని
వాళ్ళు ఎలాగో చనిపోవడానికి వెళ్ళిపోతున్నారు, వాళ్ళని ఎలాగో వారణావతిలో చంపేస్తాం కదా అని అతి ఉత్సాహం చూపిస్తూ ఉన్నాడు పాండవుల పైన. పాండవులు వారణావతిలో ఉండటానికి పురోచనుడు అనే గృహాలు నిర్మించే దాంట్లో నేర్పరైనటువంటి ఈ పురోచనుణ్ణి పిలిపించి అక్కడ ఒక అంతఃపురాన్ని నిర్మించాలి అని, అది చూడటానికి ఎంతో అద్భుతంగా ఉండాలని, అక్కడ ఒక అద్భుత ప్రపంచాన్ని సృష్టించాలి నీ గృహ నిర్మాణ చాతుర్యముతో అని పురోచనుడికి దుర్యోధనుడు చెప్తాడు. అంత అందమైన లోకాన్ని తలపించే అంతఃపురం, మండే పదార్థాలు, సాలవృక్ష రసాలు, లక్క, నెయ్యి, ఇలాగా తైలాలు, అగ్ని సెగ తగలగానే ఒకేసారి దగ్ధం అయిపోవాలి. అలా ఆ ఇంటిని ఆ పదార్థాలతో కట్టమని, అలాగే పాండవులు నిద్రపోయే సమయంలో ఒక్కరోజు నిప్పు పెట్టి పాండవులను అంతం చేయాలి అని, ఈ పని విజయవంతంగా చేస్తే నీకు నా రాజ్యంలో ఒక గొప్ప పదవి ఇస్తాను, ధన భాండాగారాలను ఇస్తాను అని ఆశ చూపిస్తాడు దుర్యోధనుడు. ఒకవేళ ఇది నేను చేయను అంటే నీ గతి ఏంటో తెలుసు కదా అని కూడా బెదిరిస్తాడు దుర్యోధనుడు. దుర్యోధనుడే మహారాజు యొక్క కుమారుడే చెప్పినప్పుడు వాళ్ళకేంటి భయం? పురోచనుడు దుర్యోధనుడు ఏమి చెప్తే అవన్నీ చేశాడు. అక్కడ ఈ నిప్పు తగలగానే అంటుకునేలాంటి అందమైన సుందరమైన అంతఃపురాలను, గెస్ట్ హౌసులను, ఈ అసెంబ్లీ, రాయల్ అసెంబ్లీ చేస్తారు కదా, సమావేశాలు జరిపే ప్రదేశాలు అన్నీ కూడా లక్కతోనూ మండే పదార్థాలతోనూ నిర్మిస్తాడు ఈ పురోచనుడు. ఇవన్నీ కూడా దుర్యోధనుడు దగ్గర ఉండి అతి ఉత్సాహంతో శ్రద్ధతో చేపిస్తూ ఉన్నందుకు ఈ కురు పెద్దలు భీష్మాచార్యుడు, కృపాచార్యుడు, ద్రోణాచార్యుడు వీళ్ళందరూ కూడా ఈ అన్నతమ్ములు కలిసిపోయారు, స్నేహపూర్వకంగా ఉంటారు, ఇక వీళ్ళ మధ్య ఎలాంటి గొడవలు ఉండవు, ఇప్పుడు కొంచెం పెద్దవారు అవుతున్నారు కదా, వీరిలో గొడవలు ఉండవు, ఇప్పటి నుంచి ప్రశాంతంగా ఉంటారు, వాతావరణం అంతా ప్రశాంతంగా ఉంటుంది, మన రాజ్యం అంతా సుభిక్షంగా ఉంటుంది అని అనుకుంటూ ఉన్నారు. దుర్యోధనుని అత్యుత్సాహము, అతి వినయము, పాండవుల పట్ల చూపించే ప్రేమను చూసి, కానీ అత్యంత అపర మేధావి అయినటువంటి మహామంత్రి విదురదేవుడు ఈ దుర్యోధనుని దుష్టబుద్ధి చిన్నప్పటి నుంచే చూసినవాడు. దుర్యోధనుని అత్యుత్సాహము, అతి వినయం దూర్త లక్షణం అంటారు కదా, దుర్యోధనుణ్ణి అంత తొందరగా నమ్మలేదు విదురదేవుడు. తన గూఢచారులతో తన వేగులను పంపించి దుర్యోధనుడు ఏమి చేస్తున్నాడు, దేనికి చేస్తున్నాడు, మంచి చేస్తున్నాడా, చెడు చేస్తున్నాడా, ప్రతి ఒక్కటి గమనించమని వేగులను పంపిస్తాడు. అంటే గూఢచారులను. ఈ గూఢచారులు దుర్యోధనుడు, ఈ పురోచనుడు కలిసి ఏమి చేస్తున్నది అన్నీ కనుక్కొని ఉన్నది ఉన్నట్లుగా విదురదేవునికి చెప్తారు. అప్పుడు విదురుడు అన్నీ కనుక్కున్నాడు. అయితే పాండవులను చంపడానికి అక్కడికి పంపిస్తున్నాడు ఈ దుర్యోధనుడు. ఇప్పుడే మనము బయటకి చెప్తే మరో ప్లాన్ వేసి వాళ్ళను సంహరిస్తారు, కాబట్టి ఏమి చేయాలని ఆలోచిస్తారు. ఒక మంచి శుభ ముహూర్తం చూసుకొని శ్రావణ మాసంలో పాండవులను వారణావతి పంపించడానికి ముహూర్తం ఏర్పాటు చేసి, ముహూర్తం చూసి దుర్యోధనుడు, ఈ కురు పెద్దలు అందరూ కూడా కుంతీదేవిని, పంచ పాండవులను రథం మీద వారణావతి పంపించడానికి కొంచెం దూరము వారిని వదిలిపెట్టి సాగనంపి తిరిగి వస్తారు. అయితే అన్నీ తెలిసిన విదురదేవుడు మాత్రము ఇంకా 1/2 కిలోమీటర్ వరకు వారి వెంటనే వెళ్తాడు, పాండవుల వెంట. ఇది చూసిన దుర్యోధనుడు, నా కుట్ర ఎక్కడ బయట పెట్టే ప్రమాదం ఉంది, ఏమన్నా తెలుసునేమో మా చిన్నాన్నకి, ఈ విదురదేవునికి, ఈయన ఏమన్నా పుల్లలు పెట్టి తెలుసుకొని అక్కడ ఏమన్నా ఉన్నవి తెలిస్తే నా ప్లాన్ అంతా పోతుందని, నా ప్లాన్ అంతా పాడైపోతుందని దుర్యోధనునికి ఫీజులు ఎగిరిపోతూ ఉన్నాయి. అయితే ఇంకా దుర్యోధనుడు కూడా వెంట రావడంతో
డైరెక్ట్ గా ఓపెన్ గా ఏమీ చెప్పలేకపోతున్నాడు విదురదేవుడు. అప్పుడు ఇండైరెక్ట్ గా చెప్తాడు, ధర్మరాజు జాగ్రత్త నాన్న, మీరు 5 మంది మీ అమ్మను కూడా జాగ్రత్తగా చూసుకోండి. మండే మంటల నుండి కాపాడుకోగలిగిన వాళ్లే భూమిపైన జీవించగలుగుతారు అని ఇండైరెక్ట్ గా ఇలా చెప్తాడు. అయితే విదురుడు ఏ ఒక్క మాట చెప్పినా ధర్మాన్ని స్థాపించడానికి, ధర్మాన్ని కాపాడడానికి చెప్తాడు అని నమ్మిన పాండవులు భీమార్జున నకుల సహదేవులకు అంతగా పట్టించుకోరు. ధర్మరాజుకు మాత్రం వాళ్ళ చిన్నాన్న మహామంత్రి విదురుడు ఏమి చెప్పినా కూడా అనవసరంగా చెప్పడు, ఏదో ఇందులో అంతరార్థం ఉండే ఉంటుంది అని ఆలోచిస్తూనే ఉన్నాడు. అప్పటి నుంచి డైరెక్ట్ గా చెప్పకుండా ఇండైరెక్ట్ గా మా చిన్నాన్న ఈ మాట ఎందుకు చెప్పినట్టు, ఇందులో ఏమన్నా రహస్యం ఉందా, ఊరికే చెప్పాడు అంటే మామూలుగా చెప్పే మాటలు చాలా ఉంటాయి కదా, ఈ ఒక్క మాట ఎందుకు చెప్పాలి, మంటల నుండి కాపాడుకున్న వాళ్ళే భూమిపైన జీవించగలుగుతారు అనే మాట ఎందుకు వచ్చింది మా చిన్నాన్న నోటి నుంచి అని ధర్మరాజు పదే పదే ఆలోచిస్తూనే ఉన్నాడు. దారి పొడవునా వారణావతి వెళ్ళిన తర్వాత కూడా ఈ పురోచనుడు అక్కడ ఉండి, మీరు ప్రజలు సమావేశమయ్యే అసెంబ్లీ హాలు, ఇది విశ్రాంతి హాలు, ఇది గెస్ట్ హౌస్, ఇది అంతఃపురం అన్ని చూపించి పురోచనుడు ఈ పాండవులకి పరిచయం చేస్తాడు. అక్కడ ప్రదేశాల గురించి, అందాలను చూసి, అందమైన అంతఃపురాలను చూసి మైమరచిపోతారు పాండవులు కూడా. అయితే వీళ్ళంతా సంతోషంగా శ్రద్ధతో పురోచనుడు ఏమి చెప్తూ ఉన్నది వింటూ గమనిస్తూ సంతోషపడిపోతూ ఉంటారు అందమైన భవనాలు చూసి. అయితే ధర్మరాజు ముఖంలో ఏమాత్రం సంతోషం లేదు. మా చిన్నాన్న అనవసరంగా ఏమీ చెప్పడు, ఆ మంటల నుండి కాపాడుకుంటేనే బ్రతుకుతారు అనే మాట ఎందుకు వచ్చింది, దుర్యోధనుని పేరు, దుర్యోధనుడు సైలెంట్ గానే ఉన్నాడు పక్కన, అంతకు మించి ఎక్కువ మాట్లాడకూడదంటే ఏమన్నా ప్రమాదం ఉండబట్టేనా మా చిన్నాన్న ఇలా చెప్పాడు అని ఆలోచిస్తూనే ఉన్నాడు ధర్మరాజు. అయితే పురోచనుడు ఇవన్నీ పరిచయం చేసి వాళ్ళ పనులలో వాళ్ళు నిమగ్నం అయిపోతారు. అక్కడ ఈ పాండవులకి కుంతీదేవికి సేవలు చేయటానికి ఒక దాసిని, ఆ దాసి యొక్క 5 మంది కుమారులు కూడా పాండవులకు వీళ్ళకు సేవ చేస్తూ ఉంటారు. వీళ్ళకు సేవ చేస్తూ పాండవుల యొక్క ప్రతి ఒక్క కదలికను గమనిస్తూ ఈ పురోచనుడు, ఈ దాసి, 5 మంది కుమారులు కూడా ఈ రహస్యాలన్నీ, పాండవుల యొక్క రహస్యాలన్నీ అక్కడ చేరవేస్తూ ఉంటారు పురోచనునికి. ఈ పురోచనుడేమో దుర్యోధనునికి చేరవేస్తాడు వేగుల ద్వారా, గూఢచారుల ద్వారా. ఇది జరుగుతూ ఉంది. అయితే తన గూఢచారుల వలన ఇవన్నీ తెలుసుకుంటూ ఉన్న విదురుడు వీళ్ళకి, పురోచనునికి, దుర్యోధనునికి ఎవరికి తెలియకుండా తన గూఢచారులను అక్కడ పెట్టి పాండవులకు సహాయంగా ఉండమని చెప్పి ఉంటాడు. ఇక్కడ జరిగేటివన్నీ విదురదేవునికి కూడా విదురదేవుని యొక్క గూఢచారులు అందజేస్తూ ఉన్నారు. ఇదే పైన ఏమీ లేకుండా ఒక పాకలాగా కనిపించే ప్రదేశంలో కింద పెద్ద స్వరంగాన్ని తవ్వుకొని, ఒకవేళ ఏమన్నా ప్రమాదం వస్తే ఆ సొరంగం ద్వారా తప్పించుకోవడానికి ఏర్పాట్లు చేసుకుంటారు ఈ విదురుడు పంపించిన ఆ గూఢచారుల వలన పాండవులు. అయితే ధర్మరాజు ఈ విధంగా దిగులుగా ఉండడం గమనించిన భీమసేనుడు, అర్జునుడు, నకుల సహదేవులు అడుగుతారు, అన్నయ్య నీ ముఖంలో ఏంటి కొంచెం కూడా ఆనందం లేదు, సంతోషం లేదు, ఈ కొత్త ప్రదేశానికి వచ్చాము అనే స్పృహ లేదు, అందాలను ఆస్వాదించే ఒక మనసే నీకు లేకుండా ఉంది, ఏంటి అని అడుగుతారు వాళ్ళందరూ. ధర్మరాజు, నేను చిన్నాన్న చెప్పిన ఆ మాటనే గమనిస్తూ ఉన్నాను, అలాంటి మాటలు ఎప్పుడు చెప్పలేదు చిన్నాన్న. అయితే చిన్నాన్న సంతోషంగా చెప్పలేదు, ఏదో ఒక జాగ్రత్త చెప్పేలాగా చెప్పాడు కాబట్టి ఆ మాటనే ఆలోచిస్తూ ఉన్నాను. ఇక్కడ చూస్తే ఈ మండే లక్క, సాలవృక్ష రసాలు, ఈ నెయ్యి, తైలాల వాసన కూడా వస్తోంది ఈ అంతఃపురంలో. ఇవన్నీ చూస్తూ గమనిస్తూ ఉన్నాను. మీరు నాకంటే చిన్నవాళ్ళు,
ఇంకా మన అమ్మ కుంతీదేవిని మీరందరినీ కాపాడుకునే బాధ్యత నాదే. ఇక్కడ మీరు చిన్నవాళ్ళు కాబట్టేనే నేను గమనిస్తూ ఉన్నాను అని చెప్తాడు ధర్మరాజు. వీళ్ళు అన్ని అబ్జర్వ్ చేసిన తర్వాత, గమనించిన తర్వాత ధర్మరాజు చెప్పినవన్నీ నిజమే. అక్కడ సాలవృక్ష రసాలు, లక్క, నెయ్యి ఇలాంటి మండే తైలాలతో కట్టిన అంతఃపురమే అది అని గమనిస్తారు పాండవులు. అక్కడ ఎక్కడ చూసినా సాలవృక్ష రసాలు కానీ, లేదంటే లక్క కానీ, మండే తైలాలు కానీ ఏ పాత్రలో కానీ ఏ డబ్బాలలో కానీ ఎక్కడా లేదు. మరి వాసన ఎక్కడి నుంచి వస్తుంది అని గమనించి, ఓహో మనల్ని చంపడానికే ప్రయత్నిస్తూ ఉన్నాడు దుర్యోధనుడు, అందుకే అంత ఉత్సాహంగా ఇక్కడ ఏర్పాట్లు చేశాడు మనం ఇక్కడ రావటానికి అని దుర్యోధనుని కుట్ర అంతా తెలుసుకుంటారు పాండవులు. ఇది అంతా కూడా తెలుసుకున్నట్లుగానే విదురుని యొక్క గూఢచారికి కూడా చెప్తారు. అక్కడ విదురదేవుడు కూడా అన్ని గమనిస్తూ ఉన్నాడు. వీళ్ళంతా మాట్లాడుకొని ఈ దాసి 5 మంది దాసి యొక్క కుమారులు తమకు సేవ చేస్తున్న వారందరూ దుర్యోధనుని మనుషులే అని, ఈ పురోచనుని మనుషులే అని గమనిస్తారు. అప్పుడు అన్ని తెలుసుకొని మనము యుద్ధం ఎందుకు చేయకూడదు, ఈ దుర్యోధనుని వాళ్ళపైన ఇవన్నీ గమనించి ఎందుకు యుద్ధం చేయకూడదు, లేదంటే వేరే గృహాలను నిర్మించుకుందామని భీముడు, నకుల, అర్జున, సహదేవులు వీళ్ళందరూ ధర్మరాజు ఒప్పుకోడు. ఎందుకు అంటే ఇంతటి కుట్ర, ఇంతటి దుర్బుద్ధి ఉన్నటువంటి దుర్యోధనుడు ఇది మనకు తెలిసిపోయింది అంటే మరొక ప్లాన్ చేస్తాడు, మరొక ప్రణాళిక వేస్తాడు మనల్ని చంపించడానికి. ఇప్పుడైతే చిన్నాన్న సహాయం వలన మనం తెలుసుకోగలిగాం, కానీ మళ్ళీ ఇంకా ప్రమాదమైన ప్రణాళిక చేస్తే మనల్ని చంపటానికి అప్పుడు ఏమి చేయలేమని ఇక్కడి నుండినే వారికి తెలియకుండా ఈ లాక్షాగృహానికి, దాన్ని లాక్షాగృహం అంటారు, ఈ లాక్షాగృహానికి మనమే నిప్పు పెట్టేసి మనము వెళ్ళిపోదాం ఇక్కడి నుంచి, అప్పుడు మనం చనిపోయాము అనుకుంటారు. గృహం అంతా, ఈ లాక్షాగృహం అంతా కాలిపోయి బూడిదైపోయి బూడిద కుప్పల కింద మనం చనిపోయామని అనుకుంటారని వీళ్ళు ఆలోచించుకొని అందరూ నిద్రపోయే సమయంలో భీముడు ఈ 4 పాండవులను, ధర్మరాజు, అర్జునుడు, నకుల, సహదేవులను, అమ్మ కుంతీదేవిని ముందుగానే సొరంగం ద్వారా బయట పంపించేసి భీముడు నిప్పు పెట్టేసి వెళ్ళిపోతాడు. అది కాలిపోయి, ఆ లాక్షాగృహం కాలిపోయి అక్కడ ఉన్న దాసి యొక్క 5 మంది కుమారులను శవాలను చూసి మండిపోయిన నిప్పుగా మారిన ఆ శవాలు ఎవరివో తెలియని సమయంలో ఈ పాండవులే మరణించారేమో అనుకొని అక్కడ వారణావతిలోని ప్రజలు అందరూ కూడా నమ్ముతారు. ఇంతకాలము మనల్ని ఆదరించిన ఈ ధర్మరాజు, పాండవులు మన మంచి చెడులను ప్రతిరోజు సమావేశాల్లో తెలుసుకుని, మన మంచి చెడులను తెలుసుకుంటూ ఉన్న ఈ ధర్మరాజు, పాండవులు చనిపోయారు అనే బాధతో దుఃఖంలో ఉన్నారు వారణావతి ప్రజలు. ఈ విదురుని యొక్క గూఢచారులు కూడా అయ్యో పాండవులు చనిపోయారు అని బాధపడుతూ ఉన్నట్లు నటిస్తారు. అక్కడ ఉన్న సొరంగ మార్గాన్ని కూడా పూర్తి చేస్తారు ఈ బూడిదలో. అయితే పాండవులు క్షేమంగా ఈ లాక్షాగృహం నుంచి బయటపడ్డారనే విషయాన్ని విదురుని యొక్క గూఢచారులతో విదురునికి తెలియచేస్తారు పాండవులు. ఈ రాత్రి సమయంలో లాక్షాగృహాన్ని అంటించిన పాండవులు వెళ్తూ ఉండగా ఒక మహా అరణ్యాన్ని, ఆ అరణ్యంలోనికి వెళ్ళగానే నడిచి అలసిపోయి నిద్రిస్తూ ఉంటారు కుంతీదేవి, ఈ పంచ పాండవులు కూడా. ఈ నిద్రించే సమయంలో ఆ అరణ్యంలో ఒక అన్నా చెల్లెలు రాక్షసులు హిడింబాసురుడు ఒక చిన్న రాజ్యాన్ని ఏర్పాటు చేసుకున్నారు. రాజ్యం అంటే అదే, ఆ అరణ్యమే వాళ్ళ రాజ్యం. వాళ్ళ అనుమతి లేకుండా ఎవరు అక్కడ జీవించలేరు. అది నరరూప రాక్షసులు, నరులను నరమాంసం తినే రాక్షసులు వాళ్ళు. వీళ్ళు అక్కడికి వెళ్లి చెట్టు కింద పడుకొని ఉండగానే ఈ హిడింబాసురుడు, ఆ రాక్షసుడు, నరవాసనను పసిగట్టి చెల్లెలకు చెప్తాడు హిడింబికి, చెల్లి ఇక్కడ ఏదో నరవాసన వస్తుంది, మనం చాలా రోజులైంది కదా నరవాసన, నరమాంసం తిని,
మంచి డిన్నర్ వచ్చేసింది మనకి. ఆ నరులను ఎవరో చూసుకొని ఇక్కడికి తీసుకొనిరా, బాగా భక్షించి పండుగ చేసుకుందాం ఇక్కడ అని హిడింబికి చెల్లెలకి చెప్పి పంపిస్తాడు హిడింబాసురుడు. అన్న అనుమతి తీసుకొని హిడింబి వెతుక్కుంటూ వస్తుంది, వాసన చూసుకుంటూ నరులు ఎక్కడున్నారు అని. అందరూ పడుకొని నిద్రిస్తూ ఉన్నారు. అయితే తాగడానికి నీళ్ల కోసం భీముడు నీళ్లు తామరాకులలో తీసుకొని ఇక్కడికి వస్తాడు. వచ్చిన భీముణ్ణి, ఈ కండలు తిరిగి బలశాలి అయినటువంటి భీముణ్ణి, కండలు తిరగడం ఒక్కటేనా, అందమైన రూపం, దేవతల లాంటి రూపం, కండలు తిరిగిన శరీరం చూడగానే ఇలాంటి మానవుణ్ణి ఇంతకు ముందు నేను ఎప్పుడు చూడలేదే, ఎంత గంభీరంగా. ఈ హిడింబి తొలి చూపులోనే ప్రేమలో పడిపోతుంది భీమునికి హిడింబి. అప్పుడు భీముని చుట్టూ తిరుగుతూ తను ఒక మానవ స్త్రీగా అందమైన అప్సరసలాగా మారిపోయి భీమునితో నన్ను ఇలాగా భీముని వలలో పడేసుకునే వేషాలు చేస్తూ ఉంటుంది. అయితే నేను నరులను తీసుకునిరా భక్షిస్తామని పంపిస్తే ఇంకా నా చెల్లి రాలేదు అని హిడింబాసురుడు రాక్షసుడు చూడగానే, ఓహో నరుణ్ణి వలలో పడేసుకోవడానికి చూస్తున్నావా, ఫస్ట్ నిన్ను చంపి ఆ తర్వాత వాళ్ళని తింటానే నేను అని చెల్లి మీద కోపంతో హిడింబాసురుడు చంపడానికి వస్తాడు. అప్పుడు హిడింబి తన అన్న నుండి తనను కాపాడమని భీముని కాళ్ళ మీద పడుతుంది. ఆ భీముడు హోరాహోరీగా భీముడు హిడింబాసురుడితో, ఈ హిడింబాసురుడు తక్కువ బలవంతుడేమీ కాదు, భీముడేమీ తక్కువ కాదు. ఇద్దరు రెండు కొండల్లాగా ఢీ కొంటూ ఉన్నారు, పోట్లాడుతూనే ఉన్నారు. ఒక చెట్టు, ఒక పెద్ద మాను తీసుకొని హిడింబాసురుడు ఒక వృక్షము, భీమసేనుడు మరో వృక్షము చేతులతో పెకలించి ఆ వృక్షాలతో వేసుకుంటూ ఉన్నారు. పెద్ద పెద్ద గుండ్లతో వేసుకుంటూ ఉన్నారు. పెద్ద పెద్ద బండరాలతో ఒకరినొకరు కొట్టుకుంటూ ఉన్నారు. అయితే ఇది చూసిన అర్జునుడు నేను కూడా వెళ్తాను అన్నకు సహాయంగా అని అనగా ధర్మరాజు చెప్తాడు, ఇద్దరు వీరులు యుద్ధం చేస్తే మూడవ వాళ్ళు వెళ్ళకూడదు, ఒకరితో ఇద్దరు యుద్ధం చేయకూడదు, ఇది యుద్ధ ధర్మం కాదు అని చెప్తాడు. అయితే అర్జునుడు ఒక సలహా ఇస్తాడు భీమసేనునికి, అన్న రాత్రి అయితే రాక్షసుల యొక్క శక్తి పెరుగుతుంది, రాత్రి కాకముందే నువ్వు ఈ హిడింబాసురుణ్ణి చంపేసేయి అని చెప్పగానే తమ్ముడి మాటలు విన్న భీమసేనుడు అధిక బలం తెచ్చుకొని పరాక్రమంగా 2 గుద్దులు గుద్దుతాడు చంపాలని ఉద్దేశంతోనే. ఈ హిడింబాసురుణ్ణి రక్తం గడ్డలు కక్కుకొని హిడింబాసురుడు అక్కడే చనిపోతాడు. అయితే నాకు ఉన్న ఒకే ఒక ఆశ్రయం మా అన్న హిడింబాసురుడు. ఇంకా హిడింబాసురుడు చనిపోయిన తర్వాత నేను ఇప్పుడు ఒంటరిదాన్ని అయిపోయాను, కాబట్టి నువ్వే నన్ను పెళ్లి చేసుకోవాలి అని భీమసేనుణ్ణి అడుగుతుంది హిడింబి. అక్కడే ఉన్న కుంతీదేవిని కూడా, నేను ఒంటరిదాన్ని అమ్మా, నేను రాక్షసి అయినా కూడా ఇప్పటి నుంచి భీమసేనుని చూసినప్పటి నుంచి నేను ఎవరిని పెళ్లి చేసుకోకూడదని, నేను నరులలాగే బ్రతకాలి, పవిత్రంగా బ్రతకాలి, ఇక నుంచి నరమాంసం మానేసి ఒక రాజకన్యలాగా, ఒక రాజ అంతఃపుర స్త్రీలలాగా నేను బ్రతకాలి, పవిత్రమైన బ్రతుకు బ్రతకాలి అని కోరుకుంటూ ఉన్నాను. మీ భీమసేనునితో నా పెళ్లి జరిపించండి అని కోరుకుంటుంది. అయితే ఒక అబల ఆడది, ఒక స్త్రీ, ఒక మగాడు పురుషుడు ఒక అనాథలాగా ఒక స్త్రీని వదిలివేయకూడదు అని, ఆమె ఒక స్త్రీ మోహించి వచ్చినప్పుడు హిడింబాసురుణ్ణి భీమసేనుడు చంపేసిన తర్వాత హిడింబి నేను మనస్ఫూర్తిగా భీమసేనుణ్ణి ప్రేమిస్తున్నాను అని, నాకు భీమసేనునితో వివాహం జరిపించమని కుంతీదేవితో వేడుకుంటుంది. అలాగే అబల ఏ తోడు లేనిది కాబట్టి భీమసేనునితో వివాహం జరిపిస్తుంది కుంతీదేవి. వీరు ఇద్దరు, హిడింబి ఒక రాక్షసి మనిషిలాగా ఈ పాండవుల యొక్క మంచితనాన్ని, కుంతీదేవి యొక్క మంచితనాన్ని చూసిన తర్వాత మంచి అమ్మాయిగా, ఇల్లాలిగా మారిపోతుంది. అయితే కుంతీదేవి చెబుతుంది
హిడింబీదేవికి, నీకు తోడు లేదు కాబట్టి, మీ అన్న చనిపోయాడు కాబట్టి నీకు ఒక తోడు లభించే వరకే, నీకు ఒక పుత్రుడు జన్మించే వరకే భీమసేనుడు నీతో కలిసి ఉంటాడు, ఆ తర్వాత మా కుటుంబంతో కలిసిపోతాడు అని చెబుతుంది కుంతీదేవి. అందుకు హిడింబి ఒప్పుకుంటుంది. అలాగే వీళ్ళు భీమసేనుడు హిడింబి సంసారం చేసుకోవడానికి, కాపురం చేసుకోవడానికి వాళ్ళను ఏకాంతంగా వదిలేసి కుంతీదేవి, ధర్మరాజు, నకులుడు, సహదేవుడు వీళ్ళు అందరూ అక్కడ దగ్గరలో శాలిహోత్రుని ఆశ్రమానికి వెళ్తారు. ఆ శాలిహోత్రుని ఆశ్రమంలో ధర్మరాజు, అర్జునుడు, నకుల సహదేవులు సకల శాస్త్రాలు అభ్యసిస్తారు. ఎన్నో దైవ రహస్యాలను తెలుసుకుంటారు శాలిహోత్రుని మహర్షి వలన. అలాగే ఇక్కడ భీమసేనుడు ఈ హిడింబి ప్రేమ ఫలితంగా ఘటోత్కచుడు అనే ఒక మహావీరుడు జన్మిస్తాడు. ఈ ఘటోత్కచుడు భీమసేనుని శౌర్యాన్ని, ప్రతాపాన్ని అందిపుచ్చుకొని అందాన్ని కూడా, భీమసేనుని భారీ శరీరాన్ని, అందాన్ని కూడా అందిపుచ్చుకున్నాడు ఈ ఘటోత్కచుడు. అలాగే తన తల్లి హిడింబీదేవి యొక్క రాక్షస మాయలను కూడా నేర్చుకుంటాడు ఈ ఘటోత్కచుడు. పుట్టిన వెంటనే పెరిగి పెద్దవాడు అయిపోయి తల్లి తండ్రి దగ్గర ఆశీర్వాదం తీసుకుంటాడు ఘటోత్కచుడు. ఇంతటి మాయా, చతురత, వీర, శౌర్యవంతుడు భీమసేనుని పుత్రుడు అయ్యాడు. ఇంకా చెప్పిన మాట ప్రకారము ఒక పుత్రుడు జన్మించాక ఇప్పుడు ఒక తోడు దొరికింది కాబట్టి నేను మా కుటుంబంతో వెళ్ళాలి, మా కుటుంబంలోకి నేను వెళ్ళాలి అని భీమసేనుడు ఈ ఘటోత్కచుడు పుత్రుని దగ్గర, హిడింబి భార్య దగ్గర అనుమతి తీసుకొని శాలిహోత్రుని ఆశ్రమానికి చేరుకుంటాడు. ఈ ధర్మరాజు, అర్జునుడు, నకులుడు, సహదేవుడు కుంతీదేవితో కలిసి. భీమసేనుడు వాళ్ళతో కలిసిపోయిన తర్వాత ఇంకా ఒకే చోట ఉండడం ప్రమాదము. ఈ దుర్యోధనాదులకు, కౌరవులకు తెలియకుండా రహస్యంగా జీవిస్తూ ఉన్నారు కాబట్టి పాండవులు ఎక్కడైనా ఒకే చోటే చాలా రోజులు ఉండకూడదు అని భావించుకుని ఈ విధంగా శాలిహోత్రుని ఆశ్రమంలో, శాలిహోత్రుని మహర్షి దగ్గర సెలవు తీసుకొని ప్రయాణిస్తూ కొన్ని రాజ్యాలను దాటుకొని వెళ్ళిపోతారు ఈ పాండవులు తల్లితో కలిసి. త్రిగర్త, మత్స్య, ఇంకా విద్య ఇలాంటి రాజ్యాలను దాటుకొని వెళ్తూ ఒక ఏకచక్రపురం అనే ఒక గ్రామంలో ఒక సద్బ్రాహ్మణుని వద్ద ఆశ్రయం పొందుతారు. ఆసరా దొరికే వరకు ఇంకా ఏమీ చేయలేక ఇప్పటికిప్పుడు బ్రతకాలి కాబట్టి ఆశ్రయము ఇచ్చిన బ్రాహ్మణుని ఇంట్లో జీవిస్తూ తాము భిక్షాటన చేస్తూ జీవనం కొనసాగిస్తూ ఉంటారు. చేరుకుంటారు తల్లి కుంతీదేవితో కలిసి పాండవులు. అక్కడ తాము బ్రాహ్మణుల లాగానే జీవిస్తారు ఈ బ్రాహ్మణులకు భిక్షాటన అనేది అవమానకరం ఏమీ కాదు కాబట్టి ఈ ఏకచక్రపురంలో తమకు ఈ పంచ పాండవులు కూడా భిక్షను తీసుకొని వచ్చిన భిక్షలో సగభాగం భీమునికి పెట్టి మిగతా సగభాగంలో కుంతీదేవి ఇంకా 4 కుమారులు కలిసి భోంచేసేవాళ్ళు. ఈ విధంగా మహారాజులుగా ఒక వెలుగు వెలగాల్సిన తమ కుమారులు ఇలా భిక్ష ఎత్తుకొని బ్రతకాల్సి వచ్చినందుకు ఎంతో దుఃఖిస్తూ పట్టరాని దుఃఖాన్ని అనుభవిస్తూ పుత్రులకు ఎప్పటికప్పుడు స్థైర్యాలను ఓపిక పట్టమని చెబుతూ కుంతీదేవి పాండవులు ఏకచక్రపురంలో ఇలా జీవనం కొనసాగిస్తూ ఉంటారు. అదే సమయంలో తమకు ఆశ్రయము ఇచ్చినటువంటి బ్రాహ్మణుని కుటుంబంలో పెద్దగా ఏడుపు శబ్దాలు. ఈ ఏడుపు ఎందుకు, ఎవరు ఏడుస్తున్నారు అని కుంతీదేవి వెళ్ళి తెలుసుకుంటుంది. ఎందుకు మీరు ఇలా బాధపడుతున్నారు అని. అమ్మా, ఈ రాజ్యంలో
ఒక రాక్షసుడు ఉన్నాడు. ఆ రాక్షసుని పేరు బకాసురుడు. వాడు ఎప్పుడంటే అప్పుడు ఈ గ్రామాల మీద పడి ఎంతమందిని అంటే అంతమందిని మనుషులను తినేస్తూ ఉండేవాడు. కానీ ఇక్కడ ఉన్న రాజు అందరూ సమావేశమై ఆ రాక్షసునితో ఒక ఒప్పందం చేసుకున్నారు. ఇలా ఎందరినంటే అందరినీ తినవద్దు అని. ఒక్కొక్క రోజు ఒక్కొక్క ఇంటి నుంచి ఒక నర మనిషి, 2 దున్నపోతులు, ఒక బండెడు అన్నము నీకు ఆహారంగా పంపిస్తామని ఒప్పందం చేసుకున్నారు. అలాగే వెళ్తూ ఉన్నారు. ఒక్కొక్క ఇంటి నుంచి ఒక నర మనిషి, 2 దున్నపోతులు, ఒక బండెడు అన్నం ప్రతిరోజు పంపిస్తూ ఉన్నారు ఈ గ్రామం నుంచి. ఈరోజు మా ఇంటి వంతు వచ్చింది. మా ఇంటి వంతు వచ్చినప్పుడు నా భర్త నా పిల్లలను వదిలేసి నన్ను వదిలేసి ఆ రాక్షసునికి ఆహారంగా వెళ్తాను అని అంటున్నాడు. బండెడు అన్నం రెడీగా ఉంది, 2 దున్నపోతులు రెడీగా ఉన్నాయి. కానీ ఇక్కడ నా భర్త వెళ్తాను అంటున్నాడు. అప్పుడు నా పిల్లలకు ఎవరు దిక్కు? కాబట్టి నేనే వెళ్తాను అని తల్లి అంటుంటే, అక్కడ మిగతా ఒక్క కుమార్తె నేను వెళ్తానని కుమార్తె, కుమారుడు నేను వెళ్తానని కుమారుడు, ఇలా ఒక్కరిని కౌగలించుకొని ఒకరు ఏడుస్తూ ఉన్న సమయంలో కుంతీదేవి, మీ ఆదర్శ కుటుంబం మీది, ఇంత ప్రేమానురాగాలు ఒకరిపైన ఒకరు ఉన్నాయి, ఇంత ప్రేమానురాగాలతో ఒకరిపైన ఒకరు పంచుకుంటూ జీవిస్తూ ఉన్నారు, ఒక సంతోషమైన కుటుంబము. మీరు ఎవరు వెళ్ళకండి, నేను నా కుమారుణ్ణి పంపిస్తాను. మీకున్నది ఒక్క కుమారుడు, నాకున్నది 5 మంది కుమారులు ఉన్నారు. నేను ఒక కుమారుణ్ణి పంపిస్తాను ఈ బండెడు అన్నము దున్నపోతులతో కలిపి అని చెప్తుంది కుంతీదేవి. ఇంటికి వచ్చిన అతిథులతో ఒక రాక్షసునికి ఆహారంగా పంపించే కంటే మేమే అందరూ కట్టకట్టుకొని చావడం మేలు అని చెబుతాడు ఆ ఇంటి తమకు ఆశ్రయం ఇచ్చిన బ్రాహ్మణుడు. అయితే కుంతీదేవి ఒక రహస్యాన్ని చిన్నగా చెబుతుంది ఆ బ్రాహ్మణునితో. నా కుమారులు సామాన్యమైన వాళ్ళు కాదు. ఇంతకు ముందే ఒక రాక్షసుని చంపేసి వచ్చాడు నా కుమారుడు భీముడు. కాబట్టి ఈ బకాసురుడు అనే రాక్షసుని చంపడం భీమసేనునికి ఒక చిటికలో పని. కానీ ఈ రహస్యాన్ని, భీముడే చంపాడు అన్న రహస్యాన్ని ఎక్కడా చెప్పకండి. భీముడు చంపేసి వస్తాడు బకాసురుణ్ణి, మీరు మాత్రం ఎక్కడ చెప్పకూడదు అని చెప్తారు. సరే అలాగే అని భీమసేనుడు ఎలాగో ఆ బండిలో కూర్చొని ఆ 2 దున్నపోతులతో కలిసి వెళ్తూ, ఎలాగో ఇన్ని రోజులు అందించాలని ఆహారం తిన్నారు కదా భిక్ష ఎత్తి, ఇప్పుడు ఫుల్గా బండెడు అన్నం కనిపించేసరికి భీముడు వెనక్కి తిరిగి బకాసురుని వద్దకు వెళ్లే వరకు బండెడు అన్నము ఖాళీ చేస్తాడు. అసలే ఆకలితో చచ్చిపోతూ ఉన్న ఈ బకాసురుడు కోపంతో ఉన్నాడు. బండెడు అన్నము ఖాళీ చేసిన ఈ భీమసేనుని చూసి వెనకాల నుంచి ఒకే ఒక గుద్దుతాడు ఈ బకాసురుడు. అది చూసి భీమసేనుడు ఎదురు తిరిగి పిడిగుద్దులు గుద్ది బకాసురుణ్ణి రక్తం గడ్డలు కక్కుకొని చనిపోయే వరకు కొడతాడు. రక్తం గడ్డలు కట్టుకొని బకాసురుడు చనిపోయిన వెంటనే వాని శరీరాన్ని తీసుకొని ఏకచక్రపురం పొలిమేరల వరకు ఈడ్చుకొని వస్తారు. ఆ తర్వాత గ్రామ ప్రజలు ఎవరో చూసి గ్రామ ప్రజలు అందరూ అక్కడికి సమావేశం అవుతారు. ఎవరు చంపారు అంటే ఏమీ తెలియనట్టు కుంతీదేవి, పాండవులు ఇంటికి వచ్చేస్తారు తెలియని వాళ్ళలాగా. ఈ విధంగా బకాసురుణ్ణి సంహరిస్తాడు భీమసేనుడు. అయితే ఇక్కడ ఒక రహస్యం. భీమసేనుడు, దుర్యోధనుడు, బకాసురుడు, జరాసంధుడు, కీచకుడు, వీళ్ళు 5గురు ఒకే నక్షత్రంలో పుట్టిన వాళ్ళు. బల పరాక్రమాలలో తేడా ఉండవచ్చు, కానీ వీళ్ళ నక్షత్రం ప్రకారము వీళ్ళ 5 మందిలో ఎవరైతే ఒకరిని సంహరిస్తారో మిగిలిన 3 కూడా వాళ్ళే సంహరిస్తాడు. భీమసేనుడు బకాసురుణ్ణి సంహరించాడు కాబట్టి సమానమైన జరాసంధుడు, కీచకుడు, దుర్యోధనుడు, వీళ్ళు 3 కూడా భీమసేనుని చేతిలోనే వీళ్ళ చావు రాసిపెట్టి ఉంటుంది. ఈ విషయం శ్రీకృష్ణ పరమాత్ముడు దూరం నుంచినే గ్రహిస్తూ ఉంటాడు.
ఈ విధంగా బకాసురుణ్ణి సంహరించిన తర్వాత ఊరే పండుగ వాతావరణం అయిపోతుంది. ఇంకా మా ఊరిలో మనుషులు ఎవరు చనిపోరు. ఇంకా బకాసురుడు చనిపోయిన తర్వాత ఒక పండుగ వాతావరణం నెలకొంటుంది ఏకచక్రపురంలో. ఈ విధంగా బకాసురుణ్ణి సంహరించుకొని వెళ్తూ ఉన్న ఆ దారిలో వెళ్తూ ఉండగా కొంతమంది బ్రాహ్మణులు పాంచాల రాజ్యానికి వెళ్తూ ఉంటారు. ఒక గుంపు బ్రాహ్మణులు, వీరు కూడా బ్రాహ్మణులే కాబట్టి బ్రాహ్మణుల వేషంలో ఉన్న పాండవులతో ఆ బ్రాహ్మణులు ఈ విషయం చెప్తారు. మేము పాంచాల రాజ్యానికి వెళ్తూ ఉన్నాము. పాంచాల రాజ్యంలో ద్రుపదుడు ద్రౌపదికి, పాంచాల రాజ్యం యొక్క మహారాజు ద్రుపదుని యొక్క కుమార్తె ద్రౌపదికి స్వయంవరం ఏర్పాటు చేశాడు ద్రుపదుడు. కానీ ద్రుపదుడు ఈ ద్రౌపదిని అర్జునునికి ఇవ్వాలి అని యజ్ఞం చేసి కుమార్తెగా పొందాడు. కానీ ఈ అర్జునుడు పాండవులు వారణావతంలో చనిపోయారు అనే వార్త విస్తరించి ఉంది రాజ్యమంతా. వాళ్ళు చనిపోయారా లేదా అని ఈ ద్రుపదుడు కొంతమంది సద్బ్రాహ్మణులతో సమావేశమై జ్యోతిష్యం చూపించి అర్జునుడు ఉన్నాడా లేదా, పాండవులు ఉన్నారా చనిపోయారా అనే విషయాన్ని తెలుసుకోవాలని జ్యోతిష్యులను పిలిపించి అడుగుతారు. అప్పుడు ద్రుపద మహారాజుకి జ్యోతిష్యులు చెప్తారు, పాండవులు చనిపోయే అవకాశమే లేదు, అర్జునుడు బ్రతికే ఉన్నాడు, ఎక్కడో ఒక చోట క్షేమంగా ఉన్నాడు అని. ఇంకా ఈ విషయం తెలుసుకున్న ద్రుపదుడు, నా కోరిక నెరవేరబోతోంది, అర్జునునికి నా కుమార్తెను ఇచ్చి పెళ్లి చేస్తాననే ఒక సంకల్పం ఎక్కువైంది. అయితే అర్జునుని ద్రుపదుని బంధించి యుద్ధంలో సైన్యాన్ని ఓడించి ద్రుపదుని ఓడించి తన అస్త్ర ప్రయోగాలతో విలువిద్య నైపుణ్యాలతో బంధించి తీసుకువెళ్ళిన అర్జునుని పరాక్రమాలు, బలము, ఆ విలువిద్య నైపుణ్యము అన్నీ తెలిసినటువంటి ద్రుపదుడు అర్జునుడు ఎక్కడ ఉన్నా వచ్చేలాగా, అర్జునుని ప్రతాపానికి తగినట్లుగా బలము, సాహసాలకు, తెలివితేటలకు, ప్రజ్ఞకు నిదర్శనంగా నిలబడే ఒక ధనుస్సుని అర్జునుని కోసమే తయారు చేయిస్తాడు ద్రుపదుడు. ఇది అర్జునుడు తప్ప మరి ఎవ్వరూ కూడా ఈ ధనుస్సును ఉపయోగించలేరు. అంత బలమైన, అంటే అర్జునుని యొక్క బలం అంత అంచనా వేయగలడు ద్రుపదుడు. ఎందుకంటే తననే బంధించిన వాడు కదా అర్జునుడు. అన్నీ తెలిసిన ద్రుపదుడు అర్జునుని సాహసాలకు, ధైర్యము, బలము అన్నీ చూసినవాడు కాబట్టి అందుకు తగ్గ బలమైన, బరువైన ఒక ధనుస్సును తయారు చేయించి, అంతే కష్టమైన మత్స్య యంత్రాన్ని పైన మత్స్య యంత్రంలో చేప తిరుగుతూ ఉన్న చేపని కింద నీటిలో నీడను చూసి కొట్టేలాగా ఒక మత్స్య యంత్రాన్ని ఛేదించిన వానికే నేను నా కుమార్తెని ఇచ్చి వివాహం జరిపిస్తాను అని అర్జునుణ్ణి మనసులో పెట్టుకునే అర్జునుని కోసమే ఈ మత్స్య యంత్రాన్ని తయారు చేయించాడు ద్రుపదుడు. స్వయంవరాన్ని ఏర్పాటు చేశాడు. ఈ స్వయంవరానికి మేము వెళ్తున్నాము, మీరు కూడా వస్తారా అని అడుగుతారు ఆ బ్రాహ్మణుల రూపంలో ఉన్న పాండవులకు. ఈ విషయం తెలుసుకున్న పాండవులు తన కోసమే ద్రౌపదిని కన్నా ద్రుపదుని కోరిక తీర్చడం కోసమే ఈ పాండవులు తాము కొంచెం మంచి దుస్తులు ధరించి స్వయంవరానికి వెళ్తారు. మీరు వెళ్తూ ఉండండి, మేము వస్తామని ఆ బ్రాహ్మణులను పంపించి వీరు తర్వాత వెళ్తారు. అక్కడికి వెళ్ళగానే ఈ పాంచాల రాజ్యం అంతా స్వర్గాన్ని తలపిస్తోంది. వీధి దీపాలు, రకరకాల పుష్పమాలలు, వీధిన ఇంటిలోనూ తోరణాలు, పచ్చని తోరణాలతో అలంకరించబడి ఉన్నది. ఎందుకంటే ఆ రాజ యువరాణి యొక్క స్వయంవరం వేడుక కదా అని. అక్కడికి చేరుకున్న స్వయంవరానికి వచ్చిన మహారాజులు అందరూ ఎలా ఉన్నారు అంటే, అందరూ కూడా గొప్ప గొప్ప మహారాజులు. ఈ దుర్యోధనుడు, దుశ్శాసనుడు, కర్ణుడు, శల్యుడు, జరాసంధుడు, శిశుపాలుడు,
విరాట రాజు, ఈ యాదవ వంశస్థులైనటువంటి మహారాజులు అందరూ కూడా అక్కడికి హాజరయ్యారు. శ్రీకృష్ణుడు బలరాముడు కూడా అక్కడికి వచ్చారు. వీళ్ళు ఈ మహారాజులు అందరినీ ఒకే చోట చూసిన వాళ్ళు ఎవరైనా ఇది ఇంద్రసభన అనేలాగా ఉంది ద్రౌపది స్వయంవరాన్ని ఏర్పాటు చేసిన ఆ వేదిక. అందరూ రాజులు, కర్ణుడు వెళ్తాడు, ఆ ధనుస్సును ఎత్తుతాడు గాని దాన్ని నారిని సంధించలేక వెనక్కి వచ్చేస్తాడు. దుర్యోధనుడు కూడా అలాగే వెనక్కి వచ్చేస్తాడు. ఇలా చాలా మంది రాజులు వెళ్ళి ప్రయత్నించి కొందరు విల్లును కూడా ఎత్తలేక, కొందరు ఎత్తి బాణాన్ని సంధించలేక ఇలా ప్రయత్నించిన అందరి రాజులు కూడా వచ్చి ఒక క్రమంలో కూర్చొని ఉన్నారు. ఈ సందర్భంలో బ్రాహ్మణుని వేషంలో ఉన్న అర్జునుడు మత్స్యయంత్రం వైపు వెళ్తూ ఉండగా, మత్స్యయంత్రాన్ని ఛేదించడానికి వెళ్తూ ఉన్న అర్జునుడిని చూసి అక్కడున్న రాజులు ప్రతి ఒక్కరూ కూడా నవ్వుతారు. అర్జునుడిని చూసి, ఇంతమంది మహారాజులు మేమే ఛేదించలేని ఈ మత్స్యయంత్రాన్ని ఛేదించడానికి వెళ్తున్నాడబ్బా ఈ బ్రాహ్మణుడు, ఇంతమంది ఛేదించలేని మత్స్యయంత్రాన్ని ఒక బ్రాహ్మణుడు ఛేదిస్తాడా అని అహహా అని నవ్వుతూ ఉన్నారు. అర్జునుడు ఇవేమీ పట్టించుకోకుండా మత్స్యయంత్రం వద్దకు వెళ్ళి విల్లును ఎత్తి పిల్లలు ఆడుకునే విల్లును, కట్టితో చేసిన విల్లును, బొమ్మ విల్లును ఎలా ఎత్తుతాడో ఆ విధంగా అలవాటైంది. ఎన్ని రోజుల నుంచి ఈ విల్లుతో ఉపయోగిస్తున్నాడు అనేలాగా అవలీలగా ఆ విల్లుని ఎత్తి సంధించి రెండవ ప్రయత్నం కూడా చేయకుండా ఒకటే ప్రయత్నంలో నీటిలో ప్రతిబింబాన్ని చూసి పైన తిరుగుతూ ఉన్న మత్స్యయంత్రంలో తిరుగుతూ ఉన్న చేపను కొట్టేస్తాడు అర్జునుడు. ఈ అర్జునుడు మత్స్యయంత్రాన్ని కొట్టిన క్షణంలోనే అంతఃపురంలో పూలమాలతో ఎదురు చూస్తూ ఉన్నటువంటి ద్రౌపది కృష్ణాదేవి వచ్చి అర్జునుని మెడలో వరమాలను వేసి భర్తగా స్వీకరిస్తుంది. ఇంకా ఈ అర్జునుడు ఒక బ్రాహ్మణుడు మత్స్యయంత్రాన్ని కొట్టినప్పుడు పూలమాల ద్రౌపదీదేవి అర్జునుని మెడలో వేసినప్పుడు ద్రుపద రాజు యొక్క కుటుంబం పైన మిగతా ఉన్న క్షత్రియులు అందరూ కూడా యుద్ధానికి దిగుతారు. ఇంతమంది క్షత్రియులను పిలిచి మత్స్యయంత్రాన్ని కొట్టే అవకాశం ఒక బ్రాహ్మణునికి కల్పిస్తావా అని ద్రౌపదీదేవి పూలమాల వేసిన తక్షణమే ద్రౌపది యొక్క క్షేమాన్ని, ఆ కుటుంబం యొక్క క్షేమాన్ని కాపాడవలసినది నేనే అని అర్జునుడు ఈ ఎదురు తిరిగిన రాజులు, వీళ్ళ గ్యాంగ్ లీడర్ ఎవరంటే దుర్యోధనుడు, వీళ్ళ గ్యాంగ్ శిశుపాలుడు, దుర్యోధనుడు, కర్ణుడు, ఈ దుశ్శాసనుడు అందరూ వీళ్ళే. ఈ క్షత్రియులను అందరినీ కూడా ద్రుపద మహారాజు కుటుంబం పైన యుద్ధానికి వచ్చిన క్షత్రియులను అందరినీ కూడా కుక్కలను కొట్టినట్టు తన అస్త్ర ప్రదర్శనతో పారిపోయేలాగా చేస్తూ ఉన్నాడు అర్జునుడు. భీముడు ఒక స్తంభాలను తీసుకుని భీముడు స్తంభాలను పెకిలించి కుక్కలను కొట్టినట్టు కొడుతూ ఉన్నాడు. అక్కడ క్షత్రియులను అందరినీ కూడా అందరూ పారిపోయి వెళ్ళిపోతారు. ఆ సందర్భంలో కర్ణుడు ఇంకా అయ్యలేదు, నేను దిగాల్సిందే యుద్ధానికి అని ఈ బ్రాహ్మణుల మీద అని కర్ణుడు తన విల్లును తీసి సంధించగానే అర్జునుడు కర్ణుని యొక్క విల్లును ఇంచేస్తాడు. తన బాణాలతో కర్ణుని యొక్క విల్లును రెండు ముక్కలుగా విరిచివేయగానే కర్ణుడు అప్పుడు ఆలోచిస్తాడు, నా బాణాన్ని ఇంచగలిగే శక్తి ఒక ద్రోణాచార్యునికి, ఒక పరశురాముల వారికి, వీళ్ళ మళ్ళీ అర్జునునికి తప్ప వేరే వాళ్ళు ఎవరు నా విల్లుని బద్దలు చేయలేరు. నువ్వు ఎవరు బ్రాహ్మణోత్తమా? నువ్వు గంధర్వుడా? లేకపోతే వేరే రాజువా? లేకపోతే ఏమన్నా మానవ రూపంలో ఉన్న దేవుడివా? ఎవరు నువ్వు అని అడుగుతాడు కర్ణుడు. అందుకు కోపంగా చూస్తాడు అర్జునుడు కర్ణుని వైపున. అయితే బ్రాహ్మణులతో నాకెందుకులే, ఇప్పుడే చిన్న వయసులో లేదు. కర్ణుడు తన ధనుర్విద్యను అభ్యాసం చేస్తూ ఉండగా ఒక ఆవుకు తన అభ్యాసం చేస్తూ ఉన్నటువంటి బాణం తగలగా ఆవు చనిపోగా
ఆవు యొక్క యజమాని బ్రాహ్మణుడు శపిస్తాడు, నాకు ఆధారమైనటువంటి, నాకు ప్రాణాధారము జీవనాధారమైనటువంటి ఈ గోమాతను సంహరించినందుకు నీకు నీ చివరి క్షణాల్లో నీ రథము భూమిలో కుంగిపోవుగాక అని ఆ బ్రాహ్మణుడు శపిస్తాడు. అలాగే అతి తొందరలోనే తను చెప్పిన అబద్ధం బయటపడడంతో పరశురాముడు, తన గురువైన పరశురాముడే నేర్చుకున్న దివ్య అస్త్రాలన్నీ నువ్వు మరచిపోతావు అవసరమైనప్పుడని పరశురాముని దగ్గర శాపం పొంది ఉన్నాడు ఆ కర్ణుడు. ఈ బ్రాహ్మణులతో, పరశురాముడు కూడా ఒక బ్రాహ్మణుడే కదా, ఈ బ్రాహ్మణులతో నాకెందుకు పడట్లేదు అని తన విల్లు ఇరిగిపోయినా కూడా ఇంకా యుద్ధానికి దిగకుండా తిరిగి వెళ్ళిపోతాడు కర్ణుడు. ఈ విధంగా ద్రౌపది దేవి యొక్క స్వయంవరంలో పూలమాల వేసి అర్జునుడు వివాహం చేసుకొనగా విడిది ఇంటికి వెళ్తారు పాండవులు. అర్జునునికి భీముని, నకుల సహదేవులను ఉంచి ధర్మరాజు విడిది ఇంటికి వెళ్ళిపోతాడు. తన అమ్మ కుంతీదేవి ధర్మరాజు అక్కడ ఉండగా అర్జునుడు ద్రౌపదిని తీసుకొని, అమ్మ నేను ఒక పండును తెచ్చాను అంటాడు. పండుని తెచ్చావా? పండు కానీ ఏదన్నా కానీ 5 మంది పంచుకోండి నాన్న సమానంగా అని అంటుంది కుంతీదేవి. ఎక్కడ లోపల నుంచి వంటలు చేస్తూ ఉన్న కుంతీదేవి, ఏ పండు కానీ ఏదైనా కానీ మీరు 5 మంది సమానంగా పంచుకొని తినండి అని చెప్తుంది. అయితే తిరిగి చూస్తే ఇక్కడ అమ్మాయి ద్రౌపది యువరాణిని పెళ్లి చేసుకొని వచ్చాడు. అయ్యో ఇదేమిటి, బహు భార్యత్వం నేను చూశాను, బహు భర్తత్వం అంటే చాలా మంది భర్తలను ఒకే స్త్రీ కలిగి ఉండటం నేను ఇంతవరకు చూడలేదు, ఇది చాలా తప్పు అని బాధపడుతూ ఉంటుంది కుంతీదేవి. అయితే ధర్మరాజు అక్కడే ఉండి, అమ్మా నీ ఏ మాట కూడా వృథా కాకూడదు, మేము పుట్టి బుద్ధి ఎరిగినప్పటి నుంచి నీ పాలిస్తూ వస్తూ ఉన్నాం కాబట్టి నువ్వు చెప్పినట్లుగానే 5 మంది కూడా ద్రౌపదిని వివాహం చేసుకుంటాము అని చెప్తాడు ధర్మరాజు. అదే విధంగా ఈ ద్రౌపది దేవి కూడా కుంతీదేవికి చెప్తుంది, అమ్మా నేను తపస్సు వలన పరమశివుని వరం పొందాను, 5 లక్షణాలు కలిగిన భర్త నాకు కావాలి అంటే 5 లక్షణాలతో కూడిన 5 మంది భర్తలను పొందుతావని పరమేశ్వరుడే నాకు వరం ఇచ్చాడు, అందువలననే ఇలా జరిగింది, మీరేమీ బాధపడకండి అని కుంతీదేవికి చెప్తుంది ద్రౌపది దేవి. ఇంకా అప్పటి నుంచి ఎవరికి ఎలాంటి గొడవ లేకపోతే ఇంకా అని ఈ 5 మందికి సమానంగా సేవలు చేస్తూ ఉంటుంది ద్రౌపది దేవి. 5 మంది భర్తలకు కూడా సమానంగా సేవలు చేస్తూ అలాగే కొనసాగుతూ ఉంటారు. కుంతీదేవి కూడా ద్రౌపదిని కోడలిగా కాకుండా ఒక కుమార్తెగా అనుకొని ఒక కూతుర్ని చూసుకున్నట్టు చూసుకుంటూ ఉంటుంది. ఇది ఇలా ఉండగా ఈ దేవ అయితే ద్రుపద మహారాజు దృష్టద్యుమ్నుని, నీ చెల్లెలు వివాహం చేసుకుంది కదా అర్జునునితో, వాళ్ళు విడిదింటికి వెళ్ళారు, వీరి గూర్చిన సమాచారం తెలుసుకొని రమ్మని కుమార్తె ద్రౌపది వెనకాలే దృష్టద్యుమ్నుని పంపిస్తాడు ద్రుపదరాజు. అప్పుడు వీళ్ళు పాండవులు కుంతీదేవి అన్న మాటలు, మళ్ళీ ద్రౌపది యొక్క పరమేశ్వరుని వల్ల పొందిన వరము, ఈ దైవ రహస్యాలు అన్నీ కూడా దృష్టద్యుమ్నుడు వింటాడు. చెల్లెలి యొక్క దైవ రహస్యాన్ని చూసినది చూసినట్టుగానే ద్రుపద మహారాజుకు, తన తండ్రి అయినటువంటి ద్రుపద మహారాజుకు వివరిస్తాడు అక్కడ ఏమి జరిగింది అని. దృష్టద్యుమ్నుడు చేసేది లేక పరమేశ్వరుని వరమే అలా ఉన్నప్పుడు మనమేం చేయగలము అని తన కుమార్తెను 5 మందికి పాండవులకు ఇచ్చి వివాహం జరిపించి ద్రుపద మహారాజు సకల లాంఛనాలతో మణి మాణిక్యాలతో సమర్పించుకొని 5 మందికి ఇచ్చి వివాహం జరిపిస్తాడు ద్రౌపదిని. అయితే ఈ పంచ పాండవులు 5 మంది కూడా ఈ పాంచాల రాజ్యంలోనే 1 సంవత్సరం అలాగే గడుపుతూ ఉంటారు. ద్రౌపది ఈ 5 మంది భర్తలకు సేవ చేసుకుంటూ, కుంతీదేవి వారికి మంచి చెడులు చెప్పుతూ ఇలాగే ద్రుపద మహారాజ్యంలో సకల రాజ మర్యాదల
సౌకర్యాలను, అంతఃపుర సౌకర్యాలను అనుభవిస్తూ 5 మంది పంచపాండవులు, ద్రౌపది, కుంతీదేవి అందరూ కలిసి ఈ పాంచాల రాజ్యంలో ఉన్నారు అనే విషయాన్ని తెలుసుకుంటారు దుర్యోధనుడు, ధృతరాష్ట్రుడు, భీష్మాచార్యుడు. అయితే ఇదే విషయాన్ని పంచ పాండవులు కూడా వారణావతిలో చనిపోలేదు. పాండవులు ద్రౌపదిని వివాహం చేసుకుని సకల రాజమర్యాదలను అనుభవిస్తూ ఉన్నారు పాంచాల రాజ్యం యొక్క ద్రుపదుని అంతఃపురంలో అని వింటారు భీష్ముడు, ఈ కురు పెద్దలు అందరూ కూడా. అయితే అప్పటికే పాండవులు లేరు అనే ఉద్దేశంతో అప్పటికే యువరాజుగా పట్టాభిషేకం చేసి ధృతరాష్ట్రుడు దుర్యోధనునికి. ఇంకా పాండవులు బ్రతికే ఉన్నారు, అది ఇంకా ద్రౌపదిని కూడా పెళ్లి కూడా చేసుకున్నారు. ఈ విషయం అంతా తెలుసుకున్న దుర్యోధనునికి ఫీజులు ఎగిరిపోతాయి, ఇంకా నా గతి ఏంటి అని. తర్వాత సకల లాంఛనాలతో పంచ పాండవులను, కుంతీదేవిని కూడా హస్తినాపురానికి తీసుకొని వస్తారు. ఈ కురు పెద్దలు, ధృతరాష్ట్రుడు అందరూ కూడా సమ్మతించి పాండవులను హస్తినాపురానికి తీసుకొని వస్తారు ద్రౌపదితో కలిసి. ఆ తర్వాత ఏమి జరుగుతుంది? అయితే ఇక్కడ ధృతరాష్ట్రుడు పెద్దలు అందరూ కలిపి ముందుగానే అప్పుడప్పుడే యువరాజుగా పట్టాభిషేకం చేసిన దుర్యోధనునికి అర్ధరాజ్యంగాను, ఇక్కడ ఖాండవ ప్రస్థ అనే ఆ ప్రాంతం ముందు కురు వంశీయులు పరిపాలించిన ప్రాంతం ఖాండవ ప్రస్థానం అని, ఆ ఖాండవ ప్రస్థను ఈ పాండవులకు ఇచ్చి పరిపాలించుకోమని. ఈ ఖాండవ ప్రస్థ ఎలా ఉందంటే ఒక పెద్ద కార అడవిలాగా ఉంది. ఈ ఖాండవ ప్రస్థలో రాజ్యాన్ని ఇప్పుడు ఎలా స్థాపించాలి, అంతఃపురాలను ఎలా నిర్మించాలి, ఈ రాజ్యాన్ని ఎలా పరిపాలించుకోవాలి, అంతఃపురాలు ఎక్కడి నుంచి వస్తాయి అని ఆలోచించుకుంటూ ఉన్న సందర్భంలో శ్రీకృష్ణ పరమాత్ముడు ద్రౌపదిని పంచపాండవులు వివాహం చేసుకున్న తర్వాత 5 మంది భర్తలకు నేను న్యాయం చేయగలనా అనే భయంతో, సందేహంతో ఉన్న ద్రౌపది దగ్గరకు శ్రీకృష్ణ భగవంతుడు వచ్చి ధైర్యం చెప్పి, ఇంకా యాదవ వంశం కూడా పాండవులతోనే ఉంటుంది, ఈ ద్రుపద పాంచాల రాజ్యం యొక్క సైన్యము, ద్రుపద రాజు వీళ్ళు కూడా పాండవుల పక్షానే నిలుస్తారు, కాబట్టి నువ్వు ఏమి భయపడవద్దు చెల్లెమ్మ అని సొంత చెల్లెలి లాగానే ప్రేమానురాగాలు కురిపిస్తూ ఆత్మీయంగా ఉంటాడు శ్రీకృష్ణుడు ద్రౌపదితో కలిసి. అదే సందర్భంలో ఇంకా వీళ్ళు ఖాండవ ప్రస్థను ఏమి చేయాలని ఆలోచిస్తూ ఉన్న అర్జునుడిని చూసి శ్రీకృష్ణ భగవంతుడు, అర్జున నువ్వు సందేహించకు, మీ తండ్రి నువ్వు ఇంద్రదేవుని యొక్క వరముతో పుట్టిన వాడివి, నీ తండ్రి ఇంద్రదేవుడు కాబట్టి ఇంద్రదేవుని ప్రార్థించు అని అర్జునుని యొక్క జన్మ రహస్యం, అలాగే ఇంద్రుని ప్రార్థించమని సలహా ఇస్తాడు అర్జునునికి శ్రీకృష్ణ పరమాత్ముడు. అప్పుడే ఇంద్రదేవుని ప్రార్థించగా అక్కడ బంగారంతో నిర్మించిన అంతఃపురాలు, వజ్ర వైఢూర్యాలు, మరకత మాణిక్యాలతో చేసిన సింహాసనాలు అప్పటికప్పుడు ప్రత్యక్షమైపోతాయి. ఖాండవ ప్రస్థ మాయమైపోయి ఇంద్రప్రస్థగా మారిపోతుంది ఆ ప్రాంతం అంతా. ఈ విషయాన్ని జరిగినట్టుగా శ్రీకృష్ణుడు ఇలా చెప్పాడు, దేవేంద్రుని ప్రార్థించాను, ఈ ఇంద్రప్రస్థ మనకి ఇప్పుడు రాజధానిగా రెడీగా ఉంది అని అర్జునుడు ధర్మరాజుకు, కుంతీదేవికి వీళ్లకు వెళ్ళి చెప్పగానే ఇంకా పంచ పాండవులు, కుంతీదేవి ఇంకా ద్రౌపదితో కలిసి ఇంద్రప్రస్థకు వచ్చేస్తారు పంచ పాండవులు. ఇంద్రప్రస్థకు వచ్చిన తర్వాత ఇంద్రప్రస్థకు పాండవులు రాజధాని ఏర్పాటు చేసుకున్న తర్వాత రాజసూయ యాగాన్ని చేస్తాడు ధర్మరాజు నారదుని యొక్క సలహా మేరకు. ఈ రాజసూయ యాగం చేసి ప్రపంచం నలుమూలల నుంచి కూడా నలుగురు భీమ, అర్జున, నకుల సహదేవులు 4 దిక్కులా వెళ్ళి అన్ని రాజ్యాలను గెలుచుకొని వచ్చి నెక్స్ట్ వీడియోలో ఆ తర్వాత ఏమి జరిగింది, మహా సామ్రాజ్యాన్ని స్థాపిస్తారు.
అప్పుడు ధర్మరాజు చక్రవర్తి అవుతాడు, మహారాజు కాదు. రాజసూయ యాగాన్ని విజయవంతంగా ముగించుకొని చక్రవర్తి ఈ చక్రవర్తి అయిన ధర్మరాజుని చూసి ఓర్వలేక చక్రవర్తి పట్టాభిషేక ఉత్సవాన్ని ఆ మయసభలో జరిపించి, ఈ మాయాసభ మయుడు నిర్మించిన మయసభలో తడబడిన దుర్యోధనుడు నీరు ఉంది అనుకొని నీరు లేని చోట అడుగుపెట్టి, నీరు లేదు అనుకొని నీరు ఉన్న చోట అడుగుపెట్టి తన కాలు నీళ్లలో కూరుకుపోతుంది దుర్యోధనుడిది ఈ మయసభలో. అది చూసి ద్రౌపదీదేవి నవ్వింది అని అప్పుడు అది అవమానంగా భావించి ఇంకా కక్షను, శత్రుత్వాన్ని పంచ పాండవుల మీద పెంచుకుంటాడు దుర్యోధనుడు. ఎలాగైనా పాండవుల పైన కక్ష తీర్చుకోవాలి అని మాయా పాచికలతో పాండవులను ఓడించి ఐశ్వర్యాన్ని, తమ్ముళ్లను, భార్యను కూడా ఓడిపోయేలాగా చేస్తాడు దుర్యోధనుడు. ఇది తర్వాత వీడియోలో చూద్దాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ అండ్ హిట్ ద బెల్ బటన్ నొక్కండి. అన్ని వీడియోలు నోటిఫికేషన్ రూపంలో మీకే ముందుగా వస్తాయి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.